హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మా ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. 100 డేస్ ఛాలెంజ్లో డే 9 అండి. ఇంకా రోజులాగే మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టి ఇచ్చేసానండి. ఈ మధ్య టీలో అయితే నేనైతే షుగర్ అయితే అవాయిడ్ చేసేసాను మా హస్బెండ్ అవాయిడ్ చేసి ఉన్నాడు. ఇంకా అలా అయితే టీ అయితే పెట్టి ఇచ్చేసాను. ఇంకా నేను వచ్చేసి కసు అయితే నీట్గా అయితే చిమ్ముకుంటూ వచ్చేస్తున్నానండి. ఇంకా నైట్ కడిగిన పాత్రలు ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకుంటున్నానండి. మీలో ఎంతమంది నైటే పాత్రలు క్లీన్ చేసేసి కిచెన్ నీట్గా సర్దేసి పనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నాకైతే దోశ అయితే పోసేసుకుంటున్నానండి. దోశ అయితే పోసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా బద్రిబాబు అయితే పనుకొనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి నైటే వాషింగ్ మిషన్లోకి అయితే బట్టలు వేసేసాను. స్విచ్ అయితే ఆన్ చేసేసాను. బట్టలు అయితే వాషింగ్ అవుతున్నాయి. ఇంకా మా హస్బెండ్ కోసం వచ్చేసి బొరుగులకు కానీ అయితే చేశానండి. ఇంకా మా హస్బెండ్కి కూడా బొరుగులకు కానీ అయితే పెట్టించేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బెండకాయ పప్పు చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకా కర్రీ కూడా చేసేసుకున్నాను. మార్నింగ్ పడిన పాత్రలు అయితే అన్నీ నీట్గా అయితే ఒక్కొక్కటి కడుక్కుంటూ వచ్చేస్తున్నానండి. అన్నీ నీట్గా సర్దేసి సింక్ కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా అంతలోగే బద్రిబాబు కూడా లేచిండు. ఇంకా బద్రిబాబుతో కాసేపు ఆడుకున్నాను. ఇంకా బద్రిబాబుకి అయితే మిల్క్ ఇచ్చాను, తాగిండు. ఇంకా నేనైతే బట్టలు ఆరేసాక అయితే వెళ్తున్నాను. ఇంకా బద్రిబాబుని ఎక్కడ తీసుకుపోను అని బద్రిబాబు ముందుగానే వెళ్ళి డోర్ దగ్గర అయితే నిల్చో ఉన్నాడండి. ఇంకా బద్రిబాబు నేను ఇద్దరం వెళ్ళి పైకి వెళ్ళేసి బట్టలు అయితే ఆరేసి అయితే వచ్చేసాము. బద్రిబాబు అయితే నేను బట్టలు ఆరేస్తున్నప్పుడు క్లిప్పులు అయితే ఒక్కొక్కటి అందిస్తాడండి, ఎంత బాగా. ఇంకా నేను ఆరేసి వచ్చిన తర్వాత బద్రిబాబుకి అయితే స్నానం చేయించేసానండి. స్నానం చేయించి బద్రిబాబుకి దోశ అయితే వేయించాను, తినేసిండు. ఇంకా బద్రిబాబు వచ్చి టీవీ పెట్టమన్నాడు. టీవీ పెట్టింటే పోయి లైట్ అయితే వేసుకుంటున్నాడండి, చీకటిగా ఉందని. ఇంకా లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ బెండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే గిన్నెలోకి పెట్టుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేశానండి. బద్రిబాబు తినలేదు. అప్పుడే బద్రిబాబు ఆపిల్ అయితే కోపించాను. ఆపిల్ అయితే తినేసిండు. ఇంకా బద్రిబాబు అయితే పనుకున్నాడు ఆఫ్టర్నూన్. ఇంకా నా వీడియోలు అయితే షూట్ చేసుకుని వీడియోలు ఎడిట్ చేసుకున్నాను. ఇంకా బద్రిబాబు లేచింటే బద్రిబాబుకి అయితే రైస్ పెట్టి తినిపించేసానండి. బద్రిబాబు తినుకుంటే ఇంకా నేను బయటకైతే తీసుకెళ్ళాను. కాసేపు పాండతో పక్కింటి అమ్మాయి కారు తెచ్చుకుంది, దాంతో కాసేపు ఆడుకున్నాడు. ఆ కార్ అయితే కావాలంట అండి. ఇంక ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నాడు. ఒక రూమ్లోకి వెళ్ళి ఇంకా అది డాడీ వచ్చినాక తెచ్చుకుందాంలే అని చెప్పాను. స్నాక్స్ లాగా బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అది ఇచ్చానండి. అప్పుడు ఇంకా ఏడుపు ఆపేసిండు. ఇంకా బొమ్మలు పెట్టించాను, చూస్తూ తిన్నాడు. ఇంకా నేను మార్నింగ్ వేసిన బట్టలు ఉంటే అవన్నీ ఒక్కోటి మడత పెట్టేసి ఎక్కడెక్కడ నీట్గా అయితే సర్దేసుకున్నానండి. కబోర్డ్స్లలో పెట్టేశాను. ఇంకా మనము తెచ్చిన వెంటనే సర్దుకుపోయినామనుకో అవి అక్కడే ఉంటాయండి, మనకు బద్ధకం అయిపోతుంది. ఇంకా బద్రి వాళ్ళ డాడీ అయితే ఆఫీస్ నుంచి వచ్చిండు. బద్రి కోసం జ్యూస్ కొన్ని చాక్లెట్స్ అయితే తెచ్చిండు. ఇంకా బద్రీనే తీసుకుంటున్నాడు జ్యూసు. ఇంకా బద్రి వాళ్ళ డాడీ అయితే దాన్ని నేను తీపిస్తాను అని తీసి ఇచ్చిండు. ఇంకా జ్యూస్ అయితే తాగేసిండు. కారు ఇవ్వలేదని వాళ్ళ డాడీకి చెప్పిండు. ఇంకా అప్పటికప్పటికి అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టిండండి కారు రాగానే బద్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిండు. ఇంకా కారు అయితే పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఒక అర్ధ గంట అయితే దాన్ని వదలలేదండి, చేతిలో పట్టుకొని తిప్పుతూనే ఉన్నాడు. ఇంకా మాకు కూడా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. బద్రి అయితే ఆ టాయ్ చూసి ఇంకా హ్యాపీ అయిపోయాడండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను మా హస్బెండ్కి అయితే దోశ వేయించేసి ఇంకా బొమ్మాయి చట్నీ అయితే చేశానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే దోశ వేయించి ఇచ్చేసాను. ఇంకా నా కోసం మార్నింగ్ చేసిన రైస్ కర్రీనే ఉన్నింది, ఇంకా అవే పెట్టుకొని తినేసాము. ఇంకా నేను మార్నింగ్ అడిగిన పాత్రలన్నీ ఒక్కోటి నీట్గా అయితే సర్దేసుకుంటున్నానండి. ఇంకా సాల్ట్ అయిపోయింటే సాల్ట్ డబ్బా నీట్గా కడిగేసుకుని మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ డబ్బాలో. అది కూడా ఎత్తిపెట్టేసి నైట్ తిన్న ప్లేట్లన్నీ మళ్ళీ నైటే కడిగేసుకొని పనుకుని పోయాను. కిచెన్ అంతా నీట్గా సర్దేసి బద్రీ టాయ్స్ అన్నీ ఎత్తేసి ఇంకా అంతేనండి డే 9 వ్లాగు. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్ బాయ్.